ఓం శాంతి 20/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: సంగమయుగ బ్రాహ్మణుల అతీతమైన ప్రియమైన శ్రేష్టమైన ప్రపంచం. ఈరోజు బ్రాహ్మణుల రచయిత అయిన తండ్రి తన చిన్న అలౌకిక సుందరమైన ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం సత్యుగ ప్రపంచం కంటే అతీతమైనది మరియు అతి ప్రియమైనది. ఈ అలౌకిక ప్రపంచంలోని బ్రాహ్మణాత్మలు ఎంతో శ్రేష్టమైన వారు, విశేషమైన వారు. దేవతా రూపం కంటే బ్రాహ్మణ స్వరూపం విశేషమైనది. ఈ ప్రపంచానికి మహిమ ఉంది, అతీతత్వము ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైనది. ప్రతి ఆత్మ స్వరాజ్య అధికారి, రాజా. ప్రతి ఆత్మ స్మృతి అనే తిలకధారులు, అవినాశి తిలకధారులు, స్వరాజ్య తిలకధారులు, పరమాత్మ హృదయ సింహాసన అధికారులు. కావున ఆత్మలందరి సుందర ప్రపంచానికి కిరీటము, సింహాసనము మరియు తిలకధారులు. ఇలాంటి ప్రపంచాన్ని మొత్తం కల్పంలో ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఈ ప్రపంచంలోని ప్రతి బ్రాహ్మణాత్మకు ఒకే తండ్రి, ఒకే పరివారం, కుటుంబం, ఒకే భాష, ఒకే నాలెడ్జ్ అనగా జ్ఞానం. జీవితంలో శ్రేష్టమైన లక్ష్యము ఒక్కటే. ఒకే వృత్తి, ఒకే దృష్టి, ఒకే ధర్మం మరియు ఒకే ఈశ్వరీయ కర్మ ఉంది. ఇలాంటి ప్రపంచం ఎంత చిన్నదో అంత ప్రియమైనది. ఇలా బ్రాహ్మణాత్మలందరూ మనసులో మా చిన్న ప్రపంచం అతీతమైనది, అతి ప్రియమైనది అనే పాడుతున్నారా? ఈ సంగమయుగ ప్రపంచం చూసి చూసి సంతోషిస్తూ ఉన్నారా? ఎంత అతీతమైన ప్రపంచం! ఈ ప్రపంచంలోని దినచర్యయే అతీతమైనది. తమ రాజ్యము, తమ నియమాలు, తమ సాంప్రదాయము, పద్ధతులు. కానీ పద్ధతులు కూడా అతీతమైనవి, ప్రీతి కూడా ప్రియమైనది. మీరు ఇలాంటి ప్రపంచంలో ఉండే బ్రాహ్మణ్ ఆత్మలు కదా, ఇదే ప్రపంచంలో ఉంటున్నారు కదా. అప్పుడప్పుడు తమ ప్రపంచాన్ని వదిలి పాత ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోవడం లేదు కదా. అందువలన పాత ప్రపంచంలోని మనుష్యులు చివరికి బ్రాహ్మణులంటే ఎవరో అర్థం చేసుకోలేరు. బ్రహ్మకుమారిల నడవడిక వారిదే, జ్ఞానము వారిదే అని అంటారు కదా. వారి ప్రపంచమే అతీతమైనప్పుడు అన్నీ క్రొత్తవిగా అతీతంగానే ఉంటాయి. అందరూ తమను తాము చూసుకోండి. క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త సంకల్పాలు, క్రొత్త భాష, క్రొత్త కర్మలు ఇలా అతీతంగా అయ్యామా? ఏ పాత వ్యవహారము మిగిలిపోలేదు కదా. కొంచెం పాతదనం ఉన్నా అది పాత ప్రపంచం వైపుకు ఆకర్షిస్తుంది. అంతేకాక ఉన్నతమైన ప్రపంచం నుండి క్రింది ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఉన్నతము అనగా శ్రేష్టంగా ఉన్న కారణంగా స్వర్గాన్ని ఉన్నతంగా పైన చూపిస్తారు మరియు నరకాన్ని క్రింద చూపిస్తారు. సంగమయుగ స్వర్గము సత్యుగ స్వర్గం కంటే అతీతమైనది. ఎందుకంటే ఇప్పుడు రెండు ప్రపంచాల జ్ఞానవంతులుగా అయ్యారు. ఇక్కడ ఇప్పుడు చూస్తూనే తెలుసుకుంటూనే అతీతంగా మరియు ప్రియంగా అయ్యారు. అందువలన మధువనాన్ని స్వర్గంగా అనుభవం చేస్తారు. స్వర్గం చూడాలి అనుకుంటే ఇప్పుడే చూడండి, ఇక్కడే చూడండి అని చెప్తారు కదా. అక్కడ స్వర్గాన్ని వర్ణన చెయ్యరు స్వర్గంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మేము స్వర్గాన్ని చూసాము అని నషాతో చెప్తారు. స్వర్గం చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి అని ఛాలెంజ్ చేస్తారు. ఇలా వర్ణన చేస్తారు కదా. ఇంతకుముందు స్వర్గంలోని దేవకన్యలు చాలా సుందరంగా ఉంటారు అని వినేవారు, అనుకునేవారు. కానీ ఎవరు చూడలేదు. స్వర్గంలో ఫలానా ఫలానా ఉంటాయి అని చాలా విన్నారు. కానీ ఇప్పుడు స్వయం స్వర్గ ప్రపంచంలోకి చేరుకున్నారు. స్వయం మీరే స్వర్గంలోని ఫరిస్తాలుగా అయ్యారు. నల్లగా ఉన్నవారు తెల్లగా అయ్యారు కదా, రెక్కలు లభించాయి. ఇటువంటి అతీతమైన జ్ఞాన యోగాల రెక్కలు లభించాయి. ఈ రెక్కలతో 3 లోకాలను భ్రమణం చేయగలరు.
సైన్స్ వారి వద్ద కూడా ఇలాంటి తీవ్ర వేగంతో వెళ్ళే సాధనం లేదు. అందరికీ రెక్కలు లభించాయా? ఎవ్వరూ మిగిలిపోలేదు కదా. ఈ ప్రపంచం గురించిన గాయనమే బ్రాహ్మణుల ప్రపంచంలో ప్రాప్తి. కానీ అంటే ప్రాప్తి కాని వస్తువు లేనే లేదు బ్రాహ్మణులకి. అందువలన ఒక్క తండ్రి లభించారు, అన్నీ లభించేశాయి అనే మహిమ ఉంది. ఒక్క ప్రపంచానికే కాదు, 3 లోకాలకు యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచానికి గల మహిమ ఏమిటి అంటే సదా అందరూ ఊయలలో ఊగుతూ ఉంటారు. ఊయలలో ఊగడం భాగ్యానికి గుర్తు అని అంటారు. ఈ ప్రపంచానికి గల విశేషత ఏమిటి? అప్పుడప్పుడు అతీంద్రియ సుఖమని ఊయలలో ఊగుతారు, అప్పుడప్పుడు సంతోషమని ఊయలలో ఊగుతారు, అప్పుడప్పుడు శాంతి ఊయలలో, అప్పుడప్పుడు జ్ఞాన ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అని ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి అంటే స్మృతిలో అనుభవించే లౌలీన్ స్థితిలో ఊగడం. ఎలాగైతే ఒడిలో ఇమిడిపోతారో అలా పరమాత్మ స్మృతిలో ఇమిడిపోతారు, లౌలీనమవుతారు. ఈ అలౌకిక ఒడి సెకండ్లో అనేక జన్మల బాధను, దుఃఖాన్ని మరపింపచేస్తుంది. ఇలా అందరూ ఊయలలో ఊగుతూ ఉన్నారా? ఇలాంటి ప్రపంచానికి అధికారిగా అవుతాము అని ఎప్పుడైనా స్వప్నంలో అయినా అనుకున్నారా? బాప్దాదా ఈరోజు తన ప్రియమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం ఇష్టంగా ఉందా? ప్రియంగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు ఒక పాదం ఆ ప్రపంచంలో, ఒక పాదం ఈ ప్రపంచంలో అయితే ఉంచలేదు కదా. 63 జన్మలు ఈ ప్రపంచాన్ని అంటే కలియుగ ప్రపంచాన్ని చూశారు, అనుభవము చేశారు. 2 యుగాలుగా ఏం లభించింది? ఏమైనా లభించిందా లేక పోగొట్టుకున్నారా? శరీరాన్ని పోగొట్టుకున్నారు, మానసిక సుఖశాంతులను పోగొట్టుకున్నారు, ధనం కూడా పోగొట్టుకున్నారు, సంబంధాలు కూడా పోగొట్టుకున్నారు. తండ్రి ఇచ్చిన సుందరమైన శరీరాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు? ఒకవేళ ధనాన్ని ప్రోగు చేసిన అది కూడా నల్లధనమే. స్వచ్ఛమైన ధనం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ ఉన్న పనికి రాకుండా ఉంది. చెప్పటానికి కోటీశ్వరులు, కానీ చూపించగలరా? అంతా పోగొట్టుకున్నారు. అయినా ఒకవేళ బుద్ధి అటువైపుకు వెళ్తే ఏమంటారు? తెలివి గలవారు అని అంటారా? అందువలన మీ శ్రేష్ఠ ప్రపంచాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ ప్రపంచంలోని, ఈ జీవితంలోని విశేషతలను సదా స్మృతిలో ఉంచుకొని సమర్థులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అయినట్లయితే స్వతహాగానే నిర్మోహులుగా అవుతారు. పాత ప్రపంచంలోని ఏ వస్తువును బుద్ధితో స్వీకరించకండి. స్వీకరించడం అనగా మోసపోవటం, మోసపోవడం అనగా దుఃఖపడడం. కావున ఎక్కడ ఉండాలి? శ్రేష్టమైన ప్రపంచంలోనా లేక పాత ప్రపంచంలోనా? సదా అది ఏమిటి, ఇది ఏమిటి అని అంతరాన్ని, తేడాను స్పష్టంగా ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి, మంచిది. ఇటువంటి చిన్నదైన ప్రియమైన ప్రపంచంలో ఉండే విశేష బ్రాహ్మణ్ ఆత్మలకు, సదా సింహాసనాధికారి ఆత్మలకు, సదా ఊయలలో ఊగే ఆత్మలకు, సదా అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా ఉన్న పిల్లలకు పరమాత్మ స్మృతి, పరమాత్మ ప్రేమ మరియు నమస్తే. టీచర్స్ సోదరిలతో, సేవాధారి సోదరిలతో. సేవాధారి అనగా త్యాగి, తపస్వి ఆత్మలు. సేవకు ఫలం సదా లభిస్తూనే ఉంటుంది, కానీ త్యాగము మరియు తపస్సుతో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సదా స్వయాన్ని విశేషాత్మలుగా భావించి విశేషమైన సేవకు రుజువునివ్వాలి. లక్ష్యం ఎంత దృఢంగా ఉంటే అంత బిల్డింగ్ కూడా మంచిగా తయారవుతుంది. దీనిని లక్ష్యంగా ఉంచుకోండి. సదా సేవాధారిగా భావించి ముందుకు వెళ్ళండి. ఎలాగైతే తండ్రి మిమ్మల్ని ఎన్నుకున్నారో అలా మీరు మీ ప్రజలను ఎన్నుకోండి. స్వయం సదా నిర్విఘ్నంగా అయ్యి సేవను కూడా సదా నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్ళండి. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ నిర్విఘ్న సేవ ఉండాలి. విఘ్నాలు లేకుండా విఘ్నముక్త అయినటువంటి సేవ. ఇందులోనే నెంబర్ లభిస్తుంది. ఎక్కడ ఉన్నా అక్కడ ప్రతి విద్యార్థి నిర్విఘ్నంగా ఉండాలి. విఘ్నాల అల ఉండరాదు, శక్తిశాలి వాతావరణం ఉండాలి. వీరినే నిర్విఘ్న ఆత్మలు అని అంటారు. ఇదే లక్ష్యం ఉంచుకోండి. ఎలాంటి స్మృతి వాతావరణం ఉండాలి అంటే ఏ విఘ్నాలు రాకూడదు.
కోట ఉంటే శత్రువు రాలేడు. కావున నిర్విఘ్నంగా అయ్యి నిర్విఘ్న సేవాదారులుగా అవ్వండి, మంచిది. వేరు వేరు గ్రూపులతో, ఫస్ట్ గ్రూప్తో సేవ చేయండి, సంతుష్టత తీసుకోండి, సంతృప్తిగా ఉండండి. కేవలం సేవ చేయడం కాదు, కానీ దానిలో సంతుష్టత ఉండే విధంగా సేవ చేయండి. అందరి దీవెనలు లభించాలి. దీవెనలతో ఉన్న సేవ సహజంగానే సఫలతనిప్పిస్తుంది. సేవ అయితే ప్లాన్ ప్రమాణంగా చేయాల్సిందే. సేవ బాగా చేయండి, సంతోషంగా ఉల్లాసంగా చేయండి. కానీ ఏ సేవ చేశారో అందులో దీవెనలు, ఆశీర్వాదాలు ప్రాప్తించాయా లేక కేవలం కష్టపడ్డారా? ఈ ధ్యాస తప్పకుండా పెట్టండి. ఎక్కడ దీవెనలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు. కావున ఇప్పుడు ఇదే లక్ష్యం ఉంచుకోండి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. వారు మిమ్మల్ని మెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటే అర్ధకల్పం తమ చిత్రాలు దీవెనలు ఇస్తూ ఉంటాయి. మీ ఫోటోలు, జడ విగ్రహాలు మీ చిత్రాలతో దీవెనలు తీసుకునేందుకు వస్తారు కదా. దేవి లేక దేవత వద్దకు ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్తారు. కావున ఇప్పుడు సర్వుల ఆశీర్వాదాలు జమ చేసుకుంటారు. కావున మీ చిత్రాల ద్వారా కూడా మీరు ఇస్తూ ఉంటారు. ఫంక్షన్ చేయండి, ర్యాలీ చేయండి, విఐపీలు ఐపీల సేవ చేయండి, అన్నీ చేయండి. కానీ ఆశీర్వాదాలు లభించే సేవ చేయండి. ఆశీర్వాదాలు తీసుకునేందుకు సాధనమేది? హాజీ. అలాగే బాబా దగ్గర ఎలాగంటారో అలాగే అందరి దగ్గర హాజీ అలాగే అనే పాఠం పక్కాగా ఉండాలి. ఎప్పుడూ ఎవ్వరినీ కాదు కాదు అని ధైర్యహీనులుగా చేయకండి. ఎవరైనా తప్పుగా ఉన్నారు అనుకోండి, వారిని నేరుగా నీవు తప్పు అని అనకండి. మొదట మీరు చేయగలరు, మీతో అవుతుంది అని వారికి ధైర్యం ఇప్పించండి. వారికి అలాగే అని చెప్పి తర్వాత అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. మొదటి నుండే కాదు కాదు అని అంటే వారికి ఉన్న కొద్దిపాటి ధైర్యం కూడా సమాప్తి అవుతుంది. తప్పు కావచ్చు, కానీ తప్పును తప్పు అంటే వారు తమను తప్పు అని ఎప్పుడూ భావించరు. అందువలన వారికి అలాగే అలాగే అనండి, ధైర్యం పెంచండి. తర్వాత వారు స్వయం నిర్ణయం తీసుకుంటారు. గౌరవం ఇవ్వండి. కేవలం ఈ పద్ధతిని తమదిగా చేసుకుంటే చాలు. తప్పు చేసిన మొదట మంచిది అని అనండి. మొదట వారికి ధైర్యం రావాలి. ఈ మాటతో ధైర్యం వస్తుంది. ఎవరైనా పడిపోతే వారిని ఇంకా పడేస్తారా లేక ఎత్తుతారా? వాళ్ళలో తప్పు ఉంది అంటే వారు పడిపోయారు. మీరు అది తప్పు అని చెప్తే ఇంకా పడవేసినట్టు అవుతుంది. వారికి సహాయం ఇచ్చి మొదట నిలబెట్టండి. దీనినే ఉదారత అని అంటారు. సహయోగులుగా అయ్యే వారిని సహయోగులుగా తయారు చేసుకుంటూ వెళ్ళండి. నీవు కూడా ముందే ఉన్నావు, నేను కూడా ముందే ఉన్నాను. జత జతలో కలిసి నడుస్తూ వెళ్ళండి. చెయ్యి కలిపి నడుస్తూ ఉంటే సఫలత ఉంటుంది మరియు సంతుష్టత, దీవెనలు లభిస్తాయి. ఇలాంటి దీవెనలు తీసుకోవడంలో మహాన్గా అయినట్లయితే సేవలో స్వతహాగానే మహాన్గా అవ్వగలరు. సేవాదారులతో బాప్దాదా. సేవ చేస్తూ సదా స్వయాన్ని కర్మయోగి స్థితిలై ఉండే అనుభవం చేస్తున్నారా? కర్మ చేస్తూ చేస్తూ స్మృతి తక్కువ అవుతుంది. కర్మలో బుద్ధి ఎక్కువగా ఉంటుందా? ఎందుకంటే స్మృతిలో ఉంటూ కర్మ చేస్తే, పనులు చేస్తే కర్మలో ఎప్పుడు అలసట రాదు. తలంపులో ఉండి చేస్తే కర్మ చేస్తూ సదా సంతోషాన్ని అనుభవం చేస్తారు. కర్మయోగులుగా అయ్యి కర్మ అనగా సేవ చేస్తున్నారు కదా. కర్మయోగి అభ్యాసం సదా ప్రతి అడుగులో వర్తమానము మరియు భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. భవిష్య ఖాతా సదా సంపన్నంగా మరియు వర్తమానం కూడా సదా శ్రేష్టంగా ఉంటుంది. ఇలాంటి కర్మయోగులుగా ఈ సేవా పాత్ర అభినయిస్తూ ఉన్నారా? మర్చిపోవడం లేదు కదా. మధువనంలో సేవాధారిగా ఉంటే మధువనం స్వతహాగానే తండ్రి స్మృతినిప్పిస్తుంది. సర్వశక్తుల ఖజానా జమ చేసుకున్నారు కదా. ఎంత జమ చేసుకున్నారు అంటే సదా దీనితో సంపన్నంగా ఉంటారు. సంగమ యుగంలో బ్యాటరీ సదా ఛార్జ్గా ఉంటుంది, శక్తిశాలిగా.
ద్వాపర యుగం నుండి బ్యాటరీ బలహీనంగా అవుతుంది. సంగం యుగంలో సదా సంపన్నంగా సదా భర్పూరుగా ఛార్జ్ అయి ఉంటుంది. కావున మధువనానికి బ్యాటరీ నింపుకునేందుకు రావడం లేదు. అందుకే కాదు, నింపుకుంటారు కానీ ఉత్సవం జరుపుకోవడానికి కూడా వస్తారు. తండ్రి మరియు పిల్లల స్నేహం, అందువలన కలుసుకోవటము, తండ్రితో వినడము, ఇదే సంగమ యుగం యొక్క ఉత్సవం. మంచిది. యువ ర్యాలీ సఫలత పట్ల బాప్దాదా పలికిన వరదాని మహావాక్యాలు. యూత్ వింగ్ భలే తయారు చేయండి. ఏది చేసినా తృప్తిగా ఉండాలి, సఫలత ఉండాలి, పోతే సేవ కోసమే జీవితం ఉంది. తమ ఉత్సాహంతో ఏ పని చేసినా పర్వాలేదు. కార్యక్రమం ఉంది, చెయ్యాలి అనుకుంటే అది ఇంకొక రూపంగా అవుతుంది. కానీ తమ ఉత్సాహ ఉల్లాసాలతో చెయ్యాలి అని అనుకుంటే పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళినా, అక్కడ ఎవరు లభించినా, ఎవరిని చూసినా సేవనే అవుతుంది. కేవలం చెప్పడమే సేవ కాదు, కానీ మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. ఆత్మిక ముఖం కూడా సేవ చేస్తుంది. ఉత్సాహ ఉల్లాసాలతో సంతోషంగా ఆత్మిక సంతోషపు మెరుపు చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అని లక్ష్యం ఉంచుకోండి. కేవలం బలవంతంగా ఎవ్వరూ చేయకండి. కార్యక్రమం తయారైతే చేయాల్సిందే, అలాంటి విషయం ఏదీ లేదు. మీకు ఉత్సాహ ఉల్లాసాలు ఉంటే చెయ్యండి. ఎవరిలోనైనా ఉత్సాహం లేకుంటే నిర్బంధనమేమీ లేదు, పర్వాలేదు. స్వర్ణిమ మహోత్సవం వరకు అన్ని ప్రదేశాలు కవర్ చేయాలి, అందరికీ బాబాను గురించి తెలియాలి అనే లక్ష్యం అయితే ఉంది. ఉదాహరణకు, వారు పాదయాత్ర చేసేవారు తమ గ్రూపులో అయినా రావచ్చు, బస్సు ద్వారా అయినా రావచ్చు. ప్రతి జోన్ లేక ప్రతి ప్రదేశంలో బస్సు ద్వారా సేవ చేస్తూ ఢిల్లీ చేరుకోవచ్చు. 2 రకాల గ్రూపులు తయారు చేయండి. ఒక గ్రూపు బస్సు ద్వారా వస్తూ సేవ చేస్తారు, రెండవ గ్రూపు నడక ద్వారా సేవ చేస్తూ వస్తారు. డబల్ అవుతుంది. చేయగలరు, యువకులు కదా. వారు ఎక్కడో ఒక చోట వారి శక్తిని వినియోగించాల్సిందే. మరి సేవలో శక్తి వినియోగిస్తే మంచిది కదా. ఇందులో ఇరువురి భావాలు ఫలిస్తాయి. సేవ కూడా ఫలిస్తుంది, అంతేకాక పేరు కూడా పాదయాత్ర అని పెట్టారు కనుక అది కూడా ఫలిస్తుంది. ప్రతి రాష్ట్రం వారు ఆ పాదయాత్రికుల ఇంటర్వ్యూ తీసుకునేందుకు మొదటి నుండి ఏర్పాట్లు చేసినట్లయితే స్వతహాగానే శబ్దం వ్యాపిస్తుంది. కానీ ఇది తప్పకుండా ఆత్మిక యాత్రగా కనిపించాలి. కేవలం పాదయాత్రగా మాత్రమే కనిపించరాదు. ఆత్మీయత మరియు సంతోషాల మెరుపు ఉండాలి. అప్పుడు నవీనత కనిపిస్తుంది. సాధారణంగా ఇతరులు యాత్ర చేసినట్లు అనిపించరాదు, కానీ ఒక యాత్ర కాదు, డబల్ యాత్ర చేసే వారిగా అనిపించాలి. స్మృతి యాత్ర చేసే వారిగా కూడా ఉండాలి, పాదయాత్ర చేసే వారిగా కూడా ఉండాలి. డబల్ యాత్ర ప్రభావం ముఖము ద్వారా కనిపిస్తే మంచిది. విశ్వంలోని రాజకీయ నాయకుల పట్ల అవ్యక్త బాప్దాదా మధుర సందేశం. బాప్దాదా ఇలా చెప్పారు రాజకీయ నాయకులందరికీ. విశ్వంలోని ప్రతి రాజకీయ నాయకుడు తన దేశాన్ని లేక దేశవాసులను అభివృద్ధి వైపుకు తీసుకెళ్లాలి అనే శుభభావన, శుభకామనతో తమ తమ కార్యంలో నిమగ్నమై ఉన్నారు. భావన చాలా శ్రేష్టంగా ఉంది, కానీ ప్రత్యక్ష ప్రమాణం ఎంత కోరుకుంటారో అంత రావడం లేదు. ఎందుకంటే ఈ రోజులలో మనుష్యులు లేక చాలామంది నాయకుల మనోభావనలు సేవాభావము, ప్రేమ భావానికి బదులు స్వార్థభావము, ఈర్ష్యాభావంలోకి మారిపోయాయి. అందువలన ఈ పునాదిని సమాప్తి చేసేందుకు ప్రాకృతిక శక్తి, వైజ్ఞానిక శక్తి, ప్రాపంచిక జ్ఞాన శక్తి, రాజ్య అథారిటీ శక్తి, వీటి ద్వారా అయితే ప్రయత్నాలు చేశారు. కానీ అందుకు వాస్తవిక సాధనం ఆధ్యాత్మిక శక్తి. దీనితో మాత్రమే మానసిక భావనలు సహజంగా మారిపోగలవు. ఇటువైపు అటెన్షన్ తక్కువగా ఉంది. అందువలన మారిపోయిన భావనల బీజం సమాప్తం అవ్వడం లేదు. కొంత సమయం వరకు అణిచిపెట్టబడుతుంది, కానీ సమయ ప్రమాణంగా ఇంకా ఉగ్ర రూపంలో ప్రత్యక్షమవుతుంది. అందువలన ఆధ్యాత్మిక తండ్రికి చెందిన ఆధ్యాత్మిక పిల్లలైన ఆత్మల పట్ల సందేశం
ఏమిటంటే సదా మిమ్మల్ని స్వయాన్ని శక్తిగా ఆత్మగా భావించి ఆధ్యాత్మిక తండ్రితో సంబంధాన్ని జోడించి ఆధ్యాత్మిక శక్తి తీసుకొని మీ మనస్సుకు నాయకులుగా అవ్వండి. అప్పుడు రాజకీయ నాయకులుగా ఇతరుల మానసిక భావనలను మార్చగలరు. అప్పుడు మానసిక సంకల్పము మరియు జనుల ప్రత్యక్ష కర్మ ఒక్కటిగా అవుతాయి. ఇరువురి సహయోగంతో సఫలతకు ప్రత్యక్ష ప్రమాణం అనుభవం అవుతుంది. ఆత్మిక నియంత్రణ గల అధికారులే సదా యోగ్య రాజకీయ నాయకుల పాలనా అధికారిగా అవ్వగలరు. అంతేకాక స్వరాజ్యము మీ ఆధ్యాత్మిక తండ్రి ఇచ్చిన జన్మసిద్ధ అధికారం. ఈ జన్మసిద్ధ అధికార శక్తితో సదా ధార్మిక శక్తిని కూడా అనుభవం చేస్తారు. అంతేకాక సఫలంగా ఉంటారు, విజయీగా అవుతారు. ఓం శాంతి.